దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా చాలామంది రావాలి, వస్తున్నారు, మార్గ మధ్యలో ఉన్నారు. మీరందరూ కూడా వారికంటే శ్రేష్ఠులు, ఎందుకంటే వారికంటే ముందుగా వచ్చారు. సమయం ఆలస్యమైనప్పుడు కూడా వారికంటే ముందు వచ్చారు కనుక మీరు వారికంటే కొద్దిగా గొప్పవారు. కాబట్టి ఏదేమైనప్పటికీ వస్తున్నారు. ఆన్లైన్లో కూడా లైవ్లో కూడా చాలామంది ఈ యొక్క బైబిల్ కాన్ఫరెన్స్ సెమినార్కి ముందు ఈ కాన్ఫరెన్స్ ఇటు రీతిగా మరి పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. చాలామంది చూస్తున్నారు. అలాగే మీ అందరూ కూడా వచ్చారు. మన ముందు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది, జనవరి 11 నుంచి 16 వరకు. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అనగానే ఒక విధంగా చెప్పాలంటే మనమైతే ఒక్కొక్కరుగా లేదా ఇద్దరిద్దరుగా చేయలేనటువంటిది. దేవుడు మాత్రమే చేయగలిగింది, దేవుడు మాత్రమే దానికి సహాయం చేయగలడు. అంత పెద్ద ప్రాజెక్ట్. అలాంటి పెద్ద ప్రాజెక్టుకి ముందు ఇటు రీతిగా ఈరోజు బైబిల్ కాన్ఫరెన్స్ అనేది మరి నిర్వహించడం అనేది దేవుని యొక్క చిత్తాన్ని బట్టి జరుగుతుంది. మరి కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి మనము చెబుతున్నటువంటి ప్రతి మాటను శ్రద్ధగా వినాలి. అలాగే మనవంతు సహకారాన్ని కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్ అనగా పెద్ద ప్రాజెక్ట్ అనగా బైబిల్ సెమినార్కి మన యొక్క సహాయ సహకారాలు కూడా అందజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జాగ్రత్తగా మనమందరం కూడా దేవుని యొక్క చేతిలో ఒక పాత్రలాగా వాడబడడానికి ఇది ఒక మనకి గొప్ప అవకాశం. ఈ గొప్ప అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచమంతా మన భారతదేశం మరి ప్రాముఖ్యంగా మన సైడు అంతా ఈ పండగ వాతావరణం జనవరి 11 నుంచి 16 వరకు. ఆ పండగ వాతావరణంలో ప్రజలందరూ కూడా తినుచు త్రాగుచు సంతోషించుచు తమ యొక్క సమయాన్ని వ్యర్థంగా గడుపుతూ ఉంటారు. మనమైతే మన సమయానంతా దేవునికి ఇవ్వాలనే ఉద్దేశంతో మరి నేషనల్ బైబిల్ సెమినార్ అనేది మరి ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 సంవత్సరాలు జరిగింది. రేపు జనవరిలో కూడా 4వ సెమినార్ జరగబోతుంది కనుక ఈ సెమినార్లో మన యొక్క పాత్ర ఏంటి, మనం ఏం చేయాలనేటువంటి విషయాలు మనం జాగ్రత్తగా మరి ఆలోచన చేసి ముందుకు సాగాలి. ఎందుకంటే మనం చేసేది కొద్దిగే, కానీ మన ద్వారా దేవుడు చేయించేది ఊహించలేనిది. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. అలా ఒకరోజు యేసుక్రీస్తు వారు ఒక వివాహానికి వెళ్తారు. ఏ వివాహం చెప్పండి? కానా విందుకు వెళ్తారు కదా. కానా అన్నటువంటి ప్రదేశంలో వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ద్రాక్షరసం అయిపోతుంది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ యొక్క పెండ్లి విందు యజమాని చాలా బాధపడతాడు. ఆ యొక్క విషయం తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే, మీరు ముందుగా కొన్ని బాణలు తీసుకుని ఆ బాణల్లో ఆ కుండలలో నీళ్లు నింపండి అని చెప్తాడు. అంచుల మట్టుకు నీళ్లు నింపుడు అని చెప్పాడు. నిజానికి యేసుక్రీస్తు వారు నీళ్లు లేకుండా ద్రాక్షరసాన్ని ఇవ్వలేడా? నా ప్రశ్న. నీళ్లు లేకుండా ద్రాక్షరసాన్ని ఇవ్వలేడా? ఆయనకి అది అసాధ్యమా? సాధ్యమే. ఆయనకి సమస్తమో సాధ్యమే కదా. కాళ్ళు ఇచ్చినవాడు, కళ్ళు ఇచ్చినవాడు, కుష్ఠరోగంతో ఉన్న వారిని బాగు చేసినవాడు. ఆయనకి అన్నీ సాధ్యమైనప్పుడు నీళ్లు లేకుండా ద్రాక్షరసాన్ని ఇవ్వలేడా? ఇవ్వగలడు. ఆయనకి ఏదైనా సాధ్యమే. కానీ మనం చేయగలిగింది కేవలం నీళ్లు నింపడం వరకునే. ఆయన ద్రాక్షరసంగా మారుస్తాడు. మనం చేయలేము. అది మనం ఏం చేయగలమంటే నీళ్లు మాత్రమే నింపగలం. ఆయన ఏం చేయగలడు? ద్రాక్షరసంగా మార్చగలడు. అంటే మనం చేయవలసింది మనం చేస్తే, మనం చేయలేనిది ఆయన చేస్తాడు. సెమినార్కి ముందు మనం చేయవలసింది మనం చేస్తే, సెమినార్లో మనం చేయలేనిది ఆయన చేస్తాడు. అదే దేవుని మీద ఆధారపడడం అంటే అదే. కీర్తన గ్రంథంలో అంటాడు, యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. యెహోవా మీద ఆశ పెట్టుకోవడం అంటే ఆయన మీద మాత్రమే ఆధారపడ్డం. ఆయన మీద మాత్రమే ఆధారపడ్డం అంటే మనం ఆయన మీద మాత్రమే ఆధారపడి వచ్చాం, బ్రతుకుతున్నాం కూడా ప్రతిరోజు. మనుషుల మీద ఆధారపడిన వారు ఏడుస్తారేమో కొన్ని రోజులకి, కానీ దేవుని మీద ఆధారపడిన వాడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడండి. కష్టాలైనా శ్రమలైనా సరే దేవుడు మీద ఆధారపడిన వాడు ఊహించలేని కార్యాలు చేయగలడు. దేవుడు చేయిస్తాడు. మనం ఒక్క అడుగేస్తే ఆయన మన ద్వారా 100 అడుగులు వేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలోచించండి. ఇంకొక సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఒక ఓచ చేయగలవాడిని తీసుకొస్తారండి.
యేసుక్రీస్తు వారిని బాగు చేయమని అడుగుతారు. ఓచ చెయ్యి అంటే అర్థం ఏంటంటే పోలియో చెయ్యి అని అర్థం. పోలియో అంటే చూసారు కదా, పోలియోతో చెయ్యి లాగడం అంటే కొరసగా ఉంటుంది, ఇంకా చెయ్యి పని చేయదని అర్థం. ఓచ చెయ్యి అంటే అర్థం. ఆ ఓచ చేయగలవాడిని ఆయన దగ్గర తీసుకొస్తే ఆయన అంటాడు, నీ చెయ్యి చాపు అంటాడు, నీ చెయ్యి ఎత్తు అంటాడు. చెయ్యి ఎత్తలేక కదా ఆయన దగ్గర తీసుకొచ్చింది. చెయ్యి ఎత్తిలాగా ఉంటే ఆయన దగ్గర ఎందుకు? చెయ్యి ఎత్తలేడు కాబట్టి ఆయన దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చెయ్యిని ఎత్తుతాడనే ఆయన దగ్గర తీసుకొస్తే ఆయన అంటాడు కదా, నీ చెయ్యి ఎత్తు. ఓచ చేయగలవాడు ఎలా ఎత్తగలడు? కానీ ఎత్తాడు. బలం తెచ్చుకుని, శక్తిని తెచ్చుకుని, చూడండి ఆ బలాన్ని తెచ్చుకుని ఎలా చెయ్యి ఎత్తాడు. అదే బాగుపడడం అంటే. ఆయన చేయగలిగింది చేశాడు, ఆయన చేయలేనిది యేసుక్రీస్తు వారు చేసి చూపించాడు. మనం ఏం చేయగలం అంటే సహాయ సహకారాలు మాత్రమే అందించగలం మన వంతుగా. కానీ సెమినార్ను గొప్పగా జరిపించుకోవాలనేది దేవుని చిత్తం. ఎందుకంటే అండి, చాలా మంది దూర ప్రాంతాల నుంచి యవనస్తులు వస్తారు. యవనస్తులు చూడండి ఎలా చెడిపోతూ ఉన్నారు నేటి కాలంలో. ఇక పండగ వాతావరణం అనగానే అంతా ఏం జరుగుతుందనంటే, అంతా లోకమంతా రంగులతో, లోకమంతా సంతోషంలో, సందడిలో ఉండిపోతుంది ఆ పండగ వాతావరణం అంతా. అలాంటి పండగ వాతావరణంలో చూడండి, అలాంటి పండగ వాతావరణం నుంచి తీసుకొచ్చి అసలు సిసలైన పండగ అంటే ఏంటి? 6 రోజుల పాటు ఒక పండగ వాతావరణం చూపించడానికి జనవరి 11 నుంచి 16 వరకు ఒక పెద్ద పండగ అది. ఆ పండుగలో ఏముంటాయంటే చూడండి, ఒక మనిషి ఆత్మీయంగా ఎదగడానికి సరైన వాక్యం, సహవాసము, చేయడానికి పని. ఎంత బాగుంటుందండి, చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఆ 6 రోజులు సహోదరులందరూ కలిసి చక్కగా వాక్యం వింటూ అర్థం కాకపోతే దాన్ని మరలా డిస్కషన్ చేసుకుంటూ, ఇంకా ఆ యొక్క వాతావరణాన్ని మనం ఊహించుకోలేం, వర్ణించలేము కూడా. అలాంటి మంచి వాతావరణం మన ముందు వచ్చే నెలలో జనవరిలో ఉంది. దానికి ముందు మనం చేయగలిగింది మనం చేయాలి. మనం చేయలేని దేవుడు చేస్తాడు మన ద్వారా. చాలా చిన్నవాళ్ళు. మనం సెమినార్ పెట్టడం అంటే చిన్న విషయమే కాదు. ఎందుకంటే 3000 మంది 4000 మంది వచ్చి వాక్యం విని వెళ్తున్నారంటే, ఆ 6 రోజులు మనతో పాటు ఉంటున్నారంటే ఎంత పని చేయాలి? చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది, చాలా వర్క్ ఉంటుంది అక్కడ. అలాగే చాలా ఖర్చుతో కూడింది, చాలా శ్రమ. ఎంత ఖర్చు అనంటే చెప్పలేం, ఊహించలేని విధంగా అయిపోతుంది ఖర్చు. మన వరకు వస్తే, మన ఇంట్లో ఏదన్నా ఒక ఫంక్షన్ నిర్ణయిస్తే, ఏదైనా ఒక 100 మందికి భోజనాలు పెట్టాలని అనుకుంటే కనుక మనం అనుకుంటాం, ఎంత ఎస్టిమేషన్తో దిగుతాం, కానీ అది డబల్ అయిపోతుంది. సెమినార్ కూడా సేమ్. మనం ఎంత అనుకుంటాం అది అంత అయిపోతుంది. కానీ దాన్ని మోసేవారు దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్తారు. అలాంటి వారికి మనము ఏదో మనవంతు పాత్రగా, మనవంతు సహాయంగా మన సహాయ సహకారాలు అందిస్తే ఆ సెమినార్లో మన ద్వారా కొంతమంది యవనస్తులు చక్కని వాక్యం వినడానికి అవకాశం ఉంది. ఆలోచించేయండి. మనం ఏం చేయాలి? ఈ 6 రోజులు, రాబోతున్న 6 రోజులు మనం ఏం చేయాలి? ఏం చెయ్యాలనుకుంటున్నాం? మనమే కాదు, మన ఫ్యామిలీస్ అన్నీ కూడా, మన కుటుంబాలు కూడా దేవుని పని చేస్తే మరొక కుటుంబం ఆధ్యాత్మికంగా ఎదుగుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో మనం ఆలోచన చేయాలి. ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి ఆ సెమినార్కు. ఈరోజంతా మాట్లాడేది దాని కొరకే. ఈరోజంతా ఏ సేవకులు ఇక్కడ నిలబడి మాట్లాడినా ప్రతి ఒక్కరూ కూడా నేషనల్ బైబిల్ సెమినార్ గురించే మాట్లాడతారు. అందునిమిత్తమే ఈ కాన్ఫరెన్స్. దానికి ముందు ఈ కాన్ఫరెన్స్. కాబట్టి ఈ కాన్ఫరెన్స్లో ప్రతి ఒక్కరు కూడా సరైన ఒక నిర్ణయం తీసుకుని, ఇప్పటి వరకు మీరు సంవత్సరం అంతా ఎదురు చూశారు ఆ యొక్క సెమినార్ కొరకు, వచ్చేసింది. ఏ రూపేనా మీరు కష్టపడాలి. మీరు ఎలా చేసినప్పుడు కూడా మీ ద్వారా మరొకరు నూతనంగా సెమినార్లో రక్షింపబడాలి. గత సెమినార్లో బాప్తిసాల సంఖ్య ఎంత? 40కి పైగా ఉంది కదా. అంతకుముందు సెమినార్లో 40కి పైగా ఉంది. అంతకుముందు సెమినార్లో 50కి ఉంది. 50 అంటే ప్రతి సంవత్సరం ఒక 40 మంది ఇదిగో ఈ సెమినార్ ద్వారా నూతనంగా రక్షింపబడుతున్నారు, నూతనంగా వారు ఆత్మీయంగా బాగుపడుతున్నారు అనుకుంటే కనుక మంది బెటర్ వర్క్ కదా. అంటే దేవుడు హర్షింపదగ్గ పనే కదా ఇది. ఈరోజు లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో పెద్ద మీటింగ్ చేస్తున్నారండి. ఒక గంట సేపు 2 గంటల సేపు ఒక
ఆ వాతావరణాన్ని కల్పించి వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ అందులో మారుతున్నవారు ఎంతమందో, మారలేని వారు ఎంతమంది, మనకు అస్సలు అర్థం కావట్లేదు. కానీ సెమినార్లో మన కళ్ళ ముందు ఒక రిజల్ట్ కనబడుతుంది, ఒక ఫలితం కనబడుతుంది. ఫలితం కనబడినప్పుడు ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు కదా, తప్పలేదు. ఫలితం మన ముందు కనబడుతున్నప్పుడు ఎంత పని చేసినా, ఎంత సహాయం చేసినా తప్పులేదు. ఫలితం లేదనుకోండి, ఆలోచించాలి. మనం ఎంత కష్టపడుతున్నాం 4 సెమినార్ల నుంచి, ఏం ఉపయోగం లేదు, ఒక్కరు కూడా మారతలేదు అనడానికి లేదు కదా. ఎంతోమంది యవనస్తులు ఏడుస్తూ ఉంటారండి. ఎందుకంటే వాక్యం చెబుతున్నప్పుడు, సేవకులు నిలబడి వాక్యం చెబుతున్నప్పుడు సెమినార్లో చాలామంది యవనస్తులు వెనకాల కూర్చొని ఇలా తలదించుకుని, ఎందుకంటే వారు చేస్తున్నటువంటి తప్పులు వారికి తమ యొక్క ముఖంలో కనబడిపోతాయి, ఏడుస్తూ ఉంటారు, కన్నీళ్ళు కారుస్తూ ఉంటారు. ఈరోజు వాక్యం దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు వాక్యం నాతో మాట్లాడిందని ఎంతోమంది నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకుని ఆ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఎవరైనా బాప్టిస్ట్ని తీసుకుంటారా అన్నప్పుడు వాళ్ళు ఎదరికి ఒక్కొక్క కుర్చీ దాటుకుంటే ఎదరికి వచ్చి, అన్న నేను బాప్టిస్ట్ని తీసుకుంటానని చెల్లెమ్మలు, తమ్ముళ్ళు చెప్తారండి. ఎంత సంతోషం. అలాంటి వారి కొరకు ఈ నేషనల్ బైబిల్ సెమినార్ ఏదో సరదాగా ఉండిపోయి, లేకపోతే తినడానికి త్రాగడానికి అయితే కాదు. యవనస్తులు మార్పు కొరకు, కుటుంబాలలో ఈరోజు ఏమి లేదనంటే, కుటుంబాలలో ఈరోజు ఏమి లేదు, సఖ్యత లేదు. ఈవెన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో కూడా ఏమి లేదంటే సఖ్యత లేదు. దేవుణ్ణి నమ్ముకుంటున్నారు కానీ భార్య భర్తల మధ్య సఖ్యత లేదు, కుటుంబాల మధ్య సఖ్యత లేదు. అలా సఖ్యత తీసుకురావడం కోసం, అలాంటి ఫ్యామిలీస్ని కట్టడం కోసం నేషనల్ బైబిల్ సెమినార్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక 6 రోజులు మనకి లోకంతో పని లేదు. ఆ ప్లేస్ కూడా అలా ఉంటుంది. 6 రోజులు మనకు లోకంతో పని లేదు, మొబైల్తో పని లేదు, ఫోన్ చేస్తే కట్ చేసేయడమే. ఆ 6 రోజులు మన ఫ్లైట్ ఎక్కడమే. ఏ ఫ్లైట్ ఫోన్లో ఫ్లైట్ ఉంటుంది తెలుసా. 6 రోజులు మన ఫ్లైట్ ఎక్కడమే, ఫ్లైట్ మోడ్లో పెడేసి. ఇక మనకి ఎవరితో సంబంధం లేదు. 6 రోజులు ఒక డైరీ పెట్టుకోండి, ఒక పుస్తకం పెట్టుకోండి, ఏ సేవకుడు మాట్లాడినా రాసుకోండి. మీరు 6 రోజులు డైరీ నింపుకుని మరల ఇంటికి వెళ్ళి ఆ స్మృతులు లేదా ఆ జ్ఞాపకాలు మరలా మీరు గుర్తు తెచ్చుకోండి. ఎంత బాగుంటుంది తెలుసా. 6 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాను పర్వాలేదు, కానీ 6 రోజులు మీరు ఎంత బలవంతులు వెళ్తారంటే చెప్పలేం, ఊహించలేం. మీకు మీరే అనుకుంటారు, నీ 6 రోజులు ఎంత బాగున్నానంటే ఒక కడిగిన ముత్యంలా, కల్తీ లేని పాలవలే. ఈరోజు పాలలు అన్ని కల్తీయే. ఎన్ని డైరీలు పెట్టినా, సంఘం డైరీ పెట్టినా, దొడ్ల డైరీ పెట్టినా, ఏ డైరీ పెట్టినా ఖచ్చితంగా కల్తీ ఉంటుందా లేదా? ఉంటుందండి, ఉండొచ్చు బహుశా. కానీ ఆ 6 రోజులు మనం కడిగిన ముత్యంలా ఏ కల్తీ లేనటువంటి ఒక పవిత్రులుగా మనం మారుతాం. కానీ ఎక్కడ లోపం వస్తానంటే 6 రోజుల తర్వాత మరలా మనం కల్తీ అయిపోతాం. అందుకే 6 రోజులు మనం కడిగిన ముత్యంలో బయటకు వచ్చిన తర్వాత దేవుని యొక్క సహాయ సహకారాలతో లేదా దేవుని యొక్క ఆత్మ నడిపింపు మరలా 365 రోజులు, సంవత్సరం అంతా మనం కాపాడుకొని మరలా సెమినార్లోకి అడుగు పెట్టాలి. అలాగే మీరు కూడా ఏం చేయాలంటే, ఈ సెమినార్కి నా టార్గెట్ నా స్నేహితులను లేదా నా బంధువులను ఎవరో ఒకరినో ఇద్దరినో నా తరపు నేను తీసుకురావాలని ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఇదే కదా వర్క్ అంటే, ఇదే కదండి పని అంటే. నేను వచ్చి వెళ్ళిపోయాను, నా ఫ్యామిలీ వచ్చి వెళ్ళిపోయిందని కాకుండా మనం అవసరమైతే వారిని భరించడం అంటే అన్ని విధాలుగా, ఆర్థికంగా భరించాలి, అన్ని విధాలుగా భరించి మనమే వారి ఖర్చులన్నీ భరించి సెమినార్ తీసుకొచ్చి 6 రోజులు వాక్యం వినిపింపజేస్తే దట్ ఈస్ గాస్పల్. అదే సువార్త మన తరపున. ఆలోచన చేయండి. మనం చేయవలసింది మనం చేయాలట, మనం చేయలేనిది దేవుడు మనతోటి చేపిస్తాడు. ఆలోచన చేయండి. రాత్రంతా వలేశారు, ఒక్క చేప కూడా పడలేదట పేతురు వాళ్ళ బృందానికి. ఒక్క చేప కూడా పడకపోతే రాత్రంతా చూడండి, ఈలోగా యేసుక్రీస్తు అక్కడ వచ్చారు. వచ్చిన తర్వాత అంటారు ఆయన, మీరు ఇక్కడంతా ఏం చేస్తారంటే, రాత్రంతా వల వేస్తాం ప్రభు, ఒక్క చేప కూడా పడలేదంటే ఆయన అంటాడు, కొద్దిగా లోపలికి వెళ్ళండి, ఇదేంటి, ఎందుకు యేసుక్రీస్తు ఎవరు, ఆయన వృత్తి ఏంటి? ఆయన తండ్రి ఒక కార్పెంటర్, వడ్రంగి పని చేసేటువంటి ఆయన యోసేపు గారు. మరి ఆయన చేపలు అక్కడే పడతాయని ఎలా తెలుసు ఆయనకి? ఆ వృత్తిలో లేడు కదా. చెక్కని ఇలాంటి పొడిని ఎలా తయారు చేయాలి యేసుక్రీస్తు బహుశా తెలిసి ఉండొచ్చు బాగా, ఎందుకంటే ఈ వృత్తికి సంబంధించిన వాడు కనుక. ఇలా అడగాలి కదా, ఏమని అడగాలి? ఏంటి ప్రభు మాకంటే మీకు ఎక్కువ తెలుసా? మేము చిన్నప్పటి నుంచి ఈ చేపలతోనే బ్రతికాం, ప్రతిరోజు మా కర్రీ కూడా చేపలే, ప్రతిరోజు ఇగో మీ సముద్రం ఒడ్డున ఉంటున్నాం, ఇదేంటి మీరు వచ్చి మాకు చెప్పడం అని అన్నారా? ఒక ప్రశ్న అడిగారు తిరిగి.
ఆయన వచ్చి ఒక అపరిచితుడిలాగా, ఒక తెలియని వ్యక్తిలాగా వచ్చి కొద్దిగా ఎదరికెళ్ళి వల వేయండి అనగానే వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా వల వేస్తే ఏం పడ్డాయంటే చేపలు ఎన్ని పడ్డాయి? విస్తారంగా పడ్డాయి. ఆయన చెప్పింది చేశారు. చూడండి, రాత్రంతా వారు చేపలు పడకపోయినా ఆ తెల్లవారేసరికి, ఆ ఉదయమేసరికి వల పగిలిపోయేంతగా చేపలు పడ్డాయి. వారు గ్రహించారు. ఆయన చెప్పింది చేశారు కనుక వారి జీవితంలో ఊహించలేని కార్యాలు చూశారు. మనం కూడా అంతేనండి. మనం చెయ్యాల్సింది మనం చేస్తే మనం చెయ్యలేని దేవుడు మనతోటి చేయిస్తాడు. ఇది నమ్మాలి. ఇదే విశ్వాసం అంటే, ఇదే నిరీక్షణ అంటే. ఈ మాత్రం చేయలేరు చాలామంది. మనం చేయవలసింది ప్రార్థనే, కానీ ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. ప్రతిఫలాన్ని మనం ఇవ్వలేం. ఒకరంటారు, బ్రదర్ వచ్చి, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, నాకు ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, నా కుటుంబంలో ఉన్న వారి మార్పు కొరకు ప్రార్థన చేయండి అని చెబుతారు. మనం ఏం చేస్తాం? అలాగే తల్లి ప్రార్థన చేస్తామని ప్రార్థన చేస్తాం. కానీ ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు మాత్రమే ప్రతిఫలం ఇస్తాడు. అందుకే మనం అందరూ కూడా ఈ నేషనల్ బైబిల్ సెమినార్కు ముందు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. బ్యాటిల్ ఇది. బ్యాటిల్ అంటే యుద్ధం. ఒక యుద్ధం చేయడానికి యుద్ధ వీరుల వల్ల కూర్చున్నారు. మీరందరూ కూడా సైనికులు. మనం అందరూ కూడా సైనికులం. క్రీస్తు యేసు సైనికులం. మన కులం సైనికులం, యాజకులం, సేవకులు. మనమంతా మన కులం అంతా చెప్పాలి. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి నీ కులం ఏంటన్నప్పుడు ఒక మాట చెప్తాను. ఒక పెద్ద అయిన పాస్టర్ గారు నాతో చెప్పారు. ఏంటంటే, ఒక పెద్ద ఆమె అడుగుతుందంట పాస్టర్ గారిని, అయ్యగారు మీది ఏ కులం అండి అని అంటే, సారీ మీరు ఏమింట్లు అని అడిగిందంట. మీరు ఏమింట్లు ఎలా అంటారు కదా, మీరు ఏమింట్లు అంటే ఆయన అన్నాడట, మేము దేవుని పనిముట్లు అన్నాడు. కొంతసేపు తర్వాత అన్నదంట లోపల ఆవిడకి ఆగలేకపోతుంది. ఎలాగన్నా అతని కులం తెలుసుకోవాలి. ఇప్పుడు కొంతసేపు తర్వాత అన్నదంట, మీరు ఏమింట్లు అన్నప్పుడు ఆయన దేవుని పనిముట్లు అన్నాడు. అయ్యగారు మీరు ఏ కులం అండి అన్నదంట. ఆయన అన్నాడట, మేము సేవకులు అన్నాడట. కొంత సమయం తర్వాత మరలా ఆకుండా మరలా అడిగిందంట, అయ్యగారు మీది ఏ వర్ణం అన్నదంట. ఏ వర్ణం అన్నదంట. ఆయన అన్నాడట, మేము సువర్ణం అన్నాడంట. కొంతమందికి కుతూహలం, ఎదుటివారు కులం ఏంటో తెలుసుకోవాలండి. ఊరు గుర్తుపెట్టుకోండి, క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని సేవకులే, దేవుని యాజకులే. మనకంటూ కులం లేదు. ఒకటే కులం, సేవకులం, సైనికులం, యాజకులం. కులం అదే మన కులం. ఇది మర్చిపోతారు చాలామంది. ఈ సెమినార్ ఎలాంటిదంటే, ఈ కార్తీక మాసంలో పెట్టుకునే ఆత్మీయ సమ్మేళనం కాదు ఇది. అంతే కదా, కార్తీక మాసంలో ఏ యొక్క ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతాయి కదా, కులానికి ఒక ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి. మనది నేషనల్ బైబిల్ సెమినార్ ఆత్మీయ సమ్మేళనం. ఇందులో ఎవరు ఏ కులం ఉంటుందంటే అందరూ కూడా దేవుని సేవకులు ఉంటారు. ఆలోచన చేయండి. మనం సిద్ధపడాలి. దేవుడు కూడా ఒక పెద్ద ప్రాజెక్టు ప్రారంభించే ముందు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశము సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్న. చూడండి, దేవుడు ఒక పెద్ద ప్రాజెక్టు ప్రారంభించే ముందు ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించినప్పుడు భూమి ఎలాగుందంట? నిరాకారముగా ఉంది, శూన్యముగాను ఉంది. నిరాకారంగా శూన్యంగా ఉంది. పెద్ద ప్రాజెక్ట్ అది. ఆ నిరాకారము శూన్యంగా ఉన్నటువంటి భూమికి చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ప్రారంభంలో చూసినప్పుడు నిరాకారంగాను శూన్యంగాను ఉంది. తర్వాత దానికి మెరుగులు దిద్దినప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా, వెలుగు ద్వారా ఏమొచ్చిందంటే ఆ భూమి రోజు రోజుకి ఏమైందంటే ఫలవంతంగా మారింది. ఆ యొక్క భూమి రోజు రోజుకి ఏమైందంటే గొప్పగా మారింది. ఆ భూమి మీద జనములు వచ్చేసరికి ఏమైందంటే చూడండి, దేవుడు చూడండి ఎంత చక్కగా దాని రూపురేఖలు మార్చాడు. చూడండి, దట్ ఈజ్ వర్క్. అదే దేవుని పని. నిరాకారంగా ఉన్న భూమి, శూన్యంగా ఉన్న భూమిని దేవుడు ఎంత చక్కగా రూపులు మార్చాడంటే అదే పని అంటేనండి. ఇప్పుడు మన ముందు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది. చేతిలో డబ్బులు లేవు, కష్టపడదామని ఒక ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సెమినార్ని ఒక రూపులోకి తీసుకురావాలి. సెమినార్లో అనేక మందిని
ఏం చేయాలి? కాపాడాలి. అనగా యవనస్తులు మార్పు కొరకు, యవనస్తులు రక్షింపబడాలి. యవనస్తులు ఇక పాపంలో బ్రతుకుతున్నటువంటి యవనస్తులందరినీ కూడా చక్కగా వారి యొక్క రూపురేఖలు మార్చాలన్న ఉద్దేశంతో, కుటుంబాల యొక్క రూపురేఖలు మార్చాలన్న ఉద్దేశంతో ఒక పెద్ద ప్రాజెక్ట్ని తల మీద పెట్టుకున్నాం. దానికి 1 ప్రార్థనా సహకారం కావాలి, 2 దేవుని ఆత్మ నడిపింపు కావాలి, 3 ఫైనాన్షియల్గా, అలాగే మన పని ద్వారా కూడా ఆ యొక్క సెమినార్ యొక్క రూపురేఖలు మనం మార్చాలి. అంటే ఇక్కడ మొత్తం రూపురేఖలు మార్చింది ఈ యొక్క భూమి, నిరాకారంగా ఉన్న భూమిని, శూన్యంగా ఉన్న భూమిని వెలుగు అనేటువంటి యొక్క దేవుని ఆత్మ రూపురేఖలు మార్చేసింది. మనం కూడా దేవుని వెలుగుగా ఉన్నాం. మనం కూడా సెమినార్ యొక్క రూపురేఖలు మార్చాలంటే దేవుని వెలుగుగా పిలువబడుతున్న మనం అందరము కూడా వెలుగు. మనం కూడా క్రీస్తులోనికి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన వెలుగై ఉన్నారు. మీరు లోకమందు జ్యోతుల వలె ఉండాలి అన్నాడు. మనం అందరూ ఒకవేళ లోకమందు జ్యోతుల వలె ఉంటే కనుక సెమినార్ యొక్క బాధ్యత మన భుజాల మీద ఎత్తుకుని మనం కూడా మన వంతు చూడండి కష్టపడాలి, శ్రమ పడాలి, ఆర్థికంగాను అన్ని విధాలుగా కూడా నేను నా కుటుంబం అంతా కలిపి సెమినార్లో బాగా వాడబడాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ సెమినార్ని మనము నాది అనే భావంతో, మనది అనే భావంతో మనం చక్కగా పనిచేసి ఈ సెమినార్లో అనేక మంది మార్పుకు కారణం అవ్వాలి. మరి సిద్ధమా? నేను సిద్ధం అనే వాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ కొంతమంది ఆలోచిస్తున్నారు, నేను సిద్ధం, సెమినార్కు నేను సిద్ధం, ఇదిగో నేను అన్ని విధాలుగా, ఇదిగో నా వంతు సహాయం లేదా నా శ్రమ అంతా నేను సెమినార్లో పెడతానన్నవారు దయచేసి మీరు అందరూ కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. అది ఏ పనైనా చేద్దాం, ఏ పనైనా, అది బరకలేసి పనైనా, ఏ పనైనా మన శక్తి లోపల లేకుండా చేద్దాం. దేవుడు ఖచ్చితంగా సెమినార్కి ప్రతిఫలాన్ని ఇస్తూ వస్తున్నాడు. ఈ సెమినార్కి 2025 సెమినార్కి గతంలో బాప్తిసం పొందిన వారి కంటే 2025 సెమినార్లో అనేక వందల మంది తమ్ముళ్ళు, అనేక మంది కుటుంబాలు కట్టబడడానికి, అనేక మంది తమ్ముళ్ళు రక్షింపబడి మరలా ఒక గొప్ప సాక్ష్యం కలిగి తిరిగి వెళ్ళడానికి దేవుడు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.